హిందూ ఆధ్యాత్మిక వ్యవస్థ అనేటటువంటిది ఒక ఆర్థిక వ్యవస్థతో కూడా ముడిపడి ఉంటుంది. ఇక్కడ ఆలయానికి ఒకప్పుడు ఏంటంటే దాన్ని ఒక సెంట్రిక్‌గా వ్యవస్థ నడిచేది. గ్రామీణ ప్రాంతాలలో. అక్కడే అక్షరాభ్యాసాలు, అక్కడే పెళ్ళిళ్ళు, అక్కడే పేరంటాలు, అక్కడే ముహూర్తాలు, అక్కడే మంచి చెడులు, తీర్పులు ఇవి కూడా అక్కడే నడిచిపోయాయి. దేవుడి సాక్షిగా జరుగుతా ఉండేయి. తర్వాత కాలంలో బ్రిటిషోళ్ళొచ్చాక వాళ్ళ డామినేషన్ కోసం అని చెప్పేసి వాటిటి మీద ఒక నెగెటివ్ క్రియేట్ చేయడం. అందులో ఎస్సీ, ఎస్టీలని ఇటు పక్కన దూరం చేయటం. వీళ్ళలో కులపెచ్చని రేకెత్తించడం హిందువుల్లో. వాళ్ళ ట్రాప్‌లో పడి మనం గూడా వాళ్ళకి బానిసలుగా తయారయ్యి, మన వాళ్ళని మనమే అవమానించుకోవడం, మనలో మనం విభజించుకోవడం, వాడు విభజించి పాలించు కాన్సెప్ట్ చేసుకొచ్చాడు. బట్ ఆ రోజున ఆదాయ వనరు కూడా గుడి చుట్టూతూనే ఉంటుంది. ఇప్పటికి కూడా చూడండి ఆలయాల చుట్టూ ఉండేటటువంటి వ్యాపార, వాణిజ్య వ్యవహారాలతో బోలెడంత మంది బ్రతుకుతుంటారు. ఇప్పుడు అయోధ్య అట్లాగే. అయోధ్యలో ఇప్పుడు 8,000 నుంచి 12,500 యాన్యువల్ రేంజ్ బిజినెస్ జరుగుతోంది. 2028 నాటికి ఇది 18,000 జరుగుతుందన్నటువంటి లెక్క తేలుతుంది. టూరిజం డెవలప్‌మెంట్‌తో పాటుగా రెండో వైపున అక్కడ వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు సాగుతాయి అన్నటువంటిది అంచనా వేస్తున్నారు.